నీట్ పేపర్ లీక్ కేసుని దర్యాప్తు ముమ్మరం చేసింది సిబిఐ ప్రధాన కార్యాలయంలో 5 నిందితుల విచారణ జరుగుతోంది. సంచలన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అభ్యర్థుల మధ్య 10 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. పరీక్షలోని 180 ప్రశ్నల్లో 150 ప్రశ్నలు తమ పేపర్తో మ్యాచ్ అవుతాయంటూ నిందితులు హామీ ఇచ్చారు. పేపర్ మ్యాచింగ్ నిర్ధారణ కోసం ముందుగానే 30,000 అడ్వాన్స్ వసూలు చేశారని సిబిఐ దర్యాప్తులో బయటపడింది. ఆన్లైన్ పేమెంట్లకు సంబంధించి ఆధారాలు కూడా దొరికాయి. పేపర్ లీక్ నెట్వర్క్ అత్యంత వ్యూహాత్మకంగా సాగినట్టుగా గుర్తించారు. పర్సనల్ కాంటాక్ట్స్, క్లోజ్ కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా ఈ ఆపరేషన్ సాగింది. నిందితుడు యష్ నుంచి పేపర్ కొనుగోలు చేశాడు జైపూర్ వాసి దినేష్ కుమారుడికి పేపర్ లీక్ గురించి ముందే తెలుసని సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. మరింత మంది లబ్ధిదారులను చేర్చుకోవడానికి వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేశారని, బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని జల్లెడ పడుతోంది సిబిఐ.